టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్రను సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా 3 సెంచరీలు సాధించిన 7వ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 13 ఇన్నింగ్స్లో జైస్వాల్ 3 శతకాలు బాదాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్తో పాటు జైస్వాల్ ఉండడం అత్యంత విశేషం. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ జైస్వాల్ అంత గొప్ప గొప్ప ఆటగాళ్ల సరసన చేరడం అంటే మామూలు విషయం కాదు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్టులో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. రికార్డులలో దిగ్గజ ఓపెనర్ సెహ్వాగ్తో జైస్వాల్ పోటీ పడుతున్నాడు. 13 ఇన్నింగ్స్ల గణాంకాలలో సెహ్వాగ్ కంటే మెరుగైన సగటును జైస్వాల్ కలిగి ఉన్నాడు. సెహ్వాగ్ 13 ఇన్నింగ్స్లలో 53 సగటుతో 66 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధిస్తే జైస్వాల్ 62 సగటుతో 65 స్ట్రైక్ రేట్తో రన్స్ చేశాడు. కాగా రాజ్కోట్ టెస్టుల్లో 133 బంతుల్లో 104 పరుగులు సాధించిన జైస్వాల్ ఇక ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే జైస్వాల్ తొలుత నిదానంగా ఆడినప్పటికీ, ఆచితూచి బంతులు ఎదుర్కొన్నప్పటికీ 73 బంతుల్లోనే జైస్వాల్ 35 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఆ తర్వాత గేర్ మార్చి టెస్టుని మర్చిపోయి టీ20లను తలపించేలాగా 6లు 4లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో బౌండరీల వర్షం కురిపించాడు. రివర్స్ స్వీప్ షాట్స్, అలాగే స్వీప్ షాట్స్తో అదరగొట్టేశాడు. ఇక 122 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.